నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జగన్పై దాడి పక్కా ప్రణాళికతో జరిగింది. చంద్రబాబు పవన్ మాటలు అర్ధరహితమన్న సజ్జల. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తుంది. మద్యం నిషేధాన్ని గంగలో కలిపేశారన్న షర్మిల. జగన్పై దాడి కేసు నిందితుడికి రిమాండ్, 14 రోజుల రిమాండ్ విధింపు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారు. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ, మే 13న పోలింగ్, జూన్ 4 లెక్కింపు. అమేథీలో పోటీ చేసే ధైర్యం రాహుల్కి లేదు. వయనాడుకు పారిపోయి వచ్చారన్న అమిత్ షా. సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. 4వ దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోపక్క ఎన్నికల పర్వంలో మొదటి అంకమైన నామినేషన్ల జాతర కూడా షురూ కావడంతో ర్యాలీలు, ప్రత్యేక పూజలతో ఎన్నికల కోలాహలం నెలకొంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. 4వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మొత్తం 96 లోక్సభ స్థానాలకు 4వ దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇక ఎన్నికల పర్వంలో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. దీంతో కొందరు ఇవాళ నామినేషన్లు వేయనుండగా మరికొందరు ముహూర్తాలు వెతుక్కుంటున్నారు. ఇక నేతల నామినేషన్లతో పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రత్యేక పూజలతో ఎన్నికల సందడి నెలకొంది. ఇక సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఆ తర్వాత రోజు 26 నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. నామినేషన్ల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం 2A, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఫారం 2B ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు 25,000 రూపాయలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 10,000 ధరావత్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాల విడుదలతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోతోంది.
తెలంగాణలో మాదిగల పోరు ఉధృతమవుతుంది. టికెట్ ఇస్తారా లేదంటే మా తడాఖా ఏంటో చూస్తారా అంటూ అధికార పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు. ఎలక్షన్ బరిలో దిగేందుకు తామెందులో తక్కువ అని నిలదీస్తున్నారు. పక్క పార్టీ నేతలే కాదు, సొంత గూటి లీడర్లే నిరసన గలం వినిపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ హస్తం హైకమాండ్కు మాదిగల మ్యాటర్ తలనొప్పిగా మారింది. చిలికి చిలికి గాలివాన అయినట్టు నేతలంతా ముక్త కంఠంతో ఎదిరిస్తూ దీక్షలు, ఆందోళనలంటూ ఉద్యమ బాట పట్టడంతో బుజ్జగింపు చర్యలకు దిగింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ లో మాదిగల వ్యవహారం కల్లోలం రేపుతుంది. రిజర్వ్డ్ స్థానాలను తమకు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు మాదిగలు. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నా ఒక్క టికెట్ కూడా వారికి కేటాయించకపోవడంతో మాదిగలు నిరసన గలం వినిపిస్తున్నారు. టికెట్ కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సొంత గూటి నేతలే ఆరోపిస్తూ ఉండటంతో ఈ వార్ మరింత ముదురుతోంది. తెలంగాణలోని ఎస్సీ సామాజిక వర్గంలో 70% మాదిగలే ఉన్నారు. అయితే రాష్ట్రంలో 3 పార్లమెంటు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయగా 3 స్థానాల్లోనూ ఒక్క స్థానానికైనా మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడంతో మాదిగలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ ప్రకటించింది అధిష్టానం. దీంతో తమకు జరిగిన అన్యాయంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజా సంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు. ఇక ఈ పరిణామాల వల్లే మాదిగ నేత మంద జగన్నాథం హస్తం పార్టీ గుడ్ బై చెప్పారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన పార్టీలలో ఒకటైన బీజేపీ మాదిగలకు ప్రాధాన్యతనిచ్చింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు గాను 2 మాదిగలకు మాల ఉపకులమైన ఒక నేత గాని వర్గానికి టికెట్లు కేటాయించింది. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్ ను ఎంపిక చేసింది. అలాగే వరంగల్ పార్లమెంటు నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూరు రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. పెద్దపల్లి అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. ఇక బీఆర్ఎస్ కూడా మాదిగలకు టికెట్ కేటాయించి వారిపై అభిమానాన్ని చాటింది. 3 స్థానాల్లో 2 మాదిగా, 1 మాల సామాజిక వర్గం నుంచి అభ్యర్థులను ఎంపిక చేసింది. బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు మొదటి పార్టీ టికెట్ కేటాయించినా ఆమె పార్టీని వేడి కాంగ్రెస్ లో చేరడంతో మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కుప్పూరి ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం మాదిగలను పక్కన పెట్టింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు 2 సీట్లకు మాలలకు కేటాయించగా 3వ స్థానం మాదిగ ఉపకులమైన బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు కేటాయించింది. నాగర్ కర్నూలు స్థానం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి, పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఓట్ల శాతంలో అధికంగా ఉన్న జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాదిగ జాతికి అన్యాయం చేశారని మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వనందుకు బాధ కాలేదని, తన జాతికి అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలు పార్లమెంటుకు వెళ్లొద్దా అని నిలదీశారు. దళిత జాతికి జరిగిన అవమానం సరిచేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తానన్న ఆయన 2 ఎంపీ సీట్లు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తూ లీలానగర్ లోని తన నివాసంలో దీక్ష పూనారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ పై మండిపడ్డారు. ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్తో పాటు 3 సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? ఇప్పుడు పార్లమెంట్ లో 3 ఏది 2 అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మళ్ళీ బట్టి విక్రమార్క కుటుంబంలో కూడా 2. బాధతో తెలియజేస్తా ఉన్నా, ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు, ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పడ్డటువంటి సందర్భం ఏమున్నది?
ఎందుకు మాదిగలను ఇంత అవమానకరంగా చూడాల్సిన అవసరం ఏమున్నది? మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక ఇప్పటికే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించిన ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీకి వ్యతిరేకంగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు 3 ఉంటాయి. నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్. ఈ 3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదనే విషయం స్పష్టమైపోయింది. దీనితో కాంగ్రెస్ పార్టీ 100కు 1000% మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో 170% పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఉనికిని, రాజకీయంగా మాదిగల ఉనికిని అది ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు తమపై నిప్పులు చెరుగుతున్న మాదిగలను బుజ్జగించే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తాము మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, బోట్ల వరప్రసాద్తో సీఎం సమావేశమయ్యారు. రాజ్యసభ, శాసన మండలితో పాటు నామినేటెడ్ పోస్టులో మాదిగలకు అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మరి మాదిగలు ఆరోపిస్తున్నట్టు ఖర్గే అధ్యక్షతన వారికి అన్యాయం జరుగుతుందా? మాలలకే పెద్దపీట వేస్తున్నారా? సీఎం రేవంత్ బుజ్జగింపులకు మాదిగలు తలొగ్గుతారా? లేదంటే తమ ప్రణాళిక ప్రకారం పోరును ఉధృతం చేస్తారా? అదే జరిగితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయి? పార్టీపై ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ మునిగిపోతున్న పడవాని ఎద్దేవా చేశారు భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. జగన్ విధ్వంస పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల భారీ ర్యాలీ నడుమ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన నామినేషన్ వేశారు. 175 నియోజకవర్గాల్లో భీమిలి అతిపెద్ద నియోజకవర్గమని 2014లో వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సిటీకి మధ్యలో ఉన్న భీమిలి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గంటా స్పష్టం చేశారు. 2019 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, లోటు బడ్జెట్, అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేని సమయంలో ఒక బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు అనేది ప్రజలపైన కనబడకుండా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం ఇవన్నీ చేస్తూ తన అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అన్ని పారామీటర్స్ లో దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్ గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం పక్క కనిపిస్తా ఉంది. మరి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం లేమితనంతో, తన యాటిట్యూడ్ ప్రాబ్లం తోటి ఒక విధ్వంసతో పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అపరిపక్వత పరిపాలన మరోపక్క కనిపిస్తా ఉంది. ఇక్కడ 2024 లోక్సభ ఎన్నికల తొలి విడతకు దేశం సర్వసన్నద్ధమైంది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి అగ్ని పరీక్ష లాంటి ఎన్నికల్లో తొలి విడత 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2 పార్లమెంటు స్థానాలకు 19న ఎన్నికలు జరుగుతాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వం బుధవారం సాయంత్రమే ముగిసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి కూడా చేరింది. మండుటెండలో జరుగుతున్న తొలి విడత పోలింగ్ ఏ మేరకు పోలింగ్ సాగుతుందో చూడాలి. ఎన్నికల పండుగ వచ్చేసింది. ఏప్రిల్ 19న ఒక పక్క మండుటెండలు, మరో పక్క వివిధ రాజకీయ పార్టీల వాడి వేడి విమర్శలతో దేశంలో ఎన్నికల హిట్ హెచ్చింది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి, అసోం, అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలకు అరుణాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 5, బీహార్లో 4 స్థానాలకు, మణిపూర్, మేఘాలయలో 2 స్థానాలకు, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో 1 స్థానానికి, రాజస్థాన్లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 5, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడం విశేషం.
దక్షిణాది రాష్ట్రాల్లోని కీలకమైన తమిళనాడులో తొలి దశలోనే ఏప్రిల్ 19న మొత్తం 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా అన్ని ఎంపీ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో 6 దశాబ్దాలుగా ద్రవిడియన్ పార్టీలదే రాజ్యం. అక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ డీఎంకే కూటమితో పొత్తు కారణంగా కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా మిగతా జాతీయ పార్టీల పరిస్థితి నామకే వాస్తే అన్నట్లే ఉంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో 3 కూటములు పోటీ పడుతున్నాయి. 3 ఏళ్ల క్రితం డీఎంకే ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అధికార డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 9 సీట్లు, మిగతా చిన్న రాజకీయ పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు. తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ బీజేపీ తరపున చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. జయలలిత మరణ అనంతరం ఏఐఏడీఎంకేలో చీలికలు వచ్చాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలతో పార్టీ రెండుగా చీలింది. ప్రస్తుతం ఎరపాటి పళనిస్వామి పార్టీకి అధికార ఏఐఏడీఎంకే గుర్తింపు లభించింది. అన్నా డీఎంకే విజయకాంత్ పార్టీ డీఎండీకేతో జతకట్టింది. 1974లో కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేతో ఒప్పందం కుదుర్చుకొని కచ్చీతీవు దీవిని ఆ దేశానికి ధారాదత్తం చేశారనే అంశాన్ని మోదీ ప్రచారాస్త్రంగా మరల్చుకున్నారు. బీజేపీ కూటమి 50 ఏళ్ల నాటి ఒప్పందాన్ని తిరగదోడి కాంగ్రెస్ డీఎంకేను టార్గెట్ చేసి ఓట్ల లబ్ధి పొందుతామని చూస్తున్నారు. తొలి దశలో రాజస్థాన్లో 12 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నిక జరుగుతుంది. అధికార బీజేపీ రాజస్థాన్లో ఈసారి మెజారిటీ సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో సాగుతుంది. రాజస్థాన్లో మండుటెండలో ప్రచారం మోతం మోగింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మొత్తం 80 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా సాగుతుంది. అయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాలరాముడి ప్రతిష్టతో పెరిగిన సెంటిమెంట్ ను బూట్లుగా మర్చుకోవాలని లక్ష్యంతో సాగుతుంది. తొలి దశలో ఏప్రిల్ 19న 8 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి, సమాజ్వాదీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి డైరెక్ట్ ఫైట్. ఈ లోక్సభ ఎన్నికలు సమాజ్వాదీ పార్టీ అత్యధికంగా 61 స్థానాల్లో పోటీ చేస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాయావతి అటు ఎన్డీఏతో కానీ ఇటు ఇండియా కూటమితో కానీ కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ నాగపూర్ లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశలో 5 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. బీహార్లో 4 స్థానాల్లో తొలి దశలో ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ నుంచి, నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి, కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ నుంచి, కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సోం ధూబ్రాగఢ్ నుంచి, సంజీవ్ బలియాన్ యూపీలోని ముజఫర్ నగర్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఇటీవల షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి 3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారని, షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలనుకుంటున్నారని ఈడీ పేర్కొంది.